మీకో విషయం జెప్తాను. ఇప్పుడు మన హెల్త్‌లో హెల్త్ విషయంలో ఆహ్, మేజర్ రోల్ ప్లే జేసేది ఇంకొకటుంది. అదేంటి అనంటే మన ఎమోషన్స్. ఈ ఎమోషన్స్ చాలా మేజర్ రోల్ ప్లే జేస్తాయి. మనం ఎంత జాగ్రత్తగా ఆహారం తీసుకున్నా గానీ, మనము ఏదైతే ఎమోషన్స్ ఉన్నాయో వాటిల్ని మనం జాగ్రత్తగా చూసుకోకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సొస్తుంది. దీనికి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పక్కా వెజిటేరియన్ అసలు నాన్ వెజ్ అంటే అస్సలు పడని మనిషి ఒకాయన ఉన్నాడనుకోండి. ఆయన్ని నాన్ వెజ్ మంచి హోటల్ సైడ్ గాని అటు దిక్కుగా ఎళ్ళాడనుకోండి. అతనికి ఎలాంటి ఫీలింగ్స్ ఒస్తాయి? ఆ స్మెల్ చూడంగానే చాలా ఇరిటేట్ అవుతాడు. వామిటింగ్ సెన్సేషన్ ఫీల్ అవుతాడు. ఇంకా కొంచెం బాగా సెన్సిటివ్ అయితే వామిటింగ్ గూడా చేసుకోగలుగుతాడు. అంటే అతనికి అక్కడ చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది. అయితే అదే ప్లేస్‌లో అదే దారి గుండా ఒక పక్కా నాన్ వెజిటేరియన్ ఫుల్లు నాన్ వెజ్‌ని చాలా ఇష్టంగా తినే మనిషి అదే దారిలో వెళ్ళాడనుకోండి. అతనికి కూడా ఇదే ఫీలింగ్స్ వస్తాయా? రావు గదా! అతనికి నోట్లోంచి నీళ్ళు ఊరుతాయి, కడుపులో ఆకలనిపిస్తది, మంచి టేస్ట్ అనిపిస్తది, తినాలనిపిస్తది. సో, ఇక్కడ ఏమైంది? సందర్భం ఒకటే గదా! నాన్ అక్కడ నాన్ వెజ్ హోటల్ అనేది ఒక సందర్భంగా తీసుకుంటే, ఒక మనిషికేమో వామిటింగ్ సెన్సేషన్ వచ్చింది. ఒక మనిషికేమో తినాలనే సెన్సేషన్ వచ్చింది. ఈ డిఫరెన్స్ ఎందుకొచ్చింది? కారణం ఏంటి అనంటే, ఇతనికి మొదటి పర్సన్‌కి చిన్నప్పటి నుంచి దాని మీద ద్వేషం ఉంది. బాడీకి అది సెట్ అవ్వట్లేదు. రెండో మనిషికి చిన్నప్పటి నుంచి దాని మీద ప్రేమ పెంచబడింది. అంటే నాన్ వెజ్ మీద మంచి ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం జరిగింది. అందుకనే అతనికి నాన్ వెజ్ తినాలనిపిస్తుంది. సో, ఇక్కడ సందర్భం తీసుకుంటే నాన్ వెజ్ అనే సందర్భాన్ని అంటే నాన్ వెజ్ మొత్తం రోజంతా తినమని కాదు నా ఉద్దేశము. అది శరీర అవసరానికి తగ్గట్టుగా శారీరక శ్రమ ఎంతవరకు చేస్తారో అంతవరకు తింటేనే బెటరు. అది దట్టు నన్నడిగితే తినకపోతేనే ఆరోగ్యం బావుంటుంది. ఎందుకనంటే మన శరీరం నాన్ వెజ్‌ని అంత డైజెషన్ చేసుకోలేదు. ఎవరైతే పని చేయలేరో, ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా ఉండదో వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుంది. అదే ఫిజికల్ యాక్టివిటీ హెవీగా ఉన్నది అలాంటోళ్ళకి ఏందంటే దే కెన్ హ్యావ్ ఇట్. అది కూడా సందర్భం, పరిస్థితులు వీటిలన్నిటిని కూడా కన్సిడర్ చేయాల్సొస్తది. బట్ మై సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే నాన్ వెజ్ తినకపోతేనే బెటర్. సో, ఇక్కడ ఈ ఎమోషన్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. అలాగే కోపం ఉంది, తర్వాత వచ్చి భయం ఉంది, తర్వాత వచ్చి బాధ ఉంది, దుఃఖం ఉంది. సో, ఇలా ప్రతి ఎమోషన్ కూడా మన జీవితంలో మన శరీరాన్ని చాలా ఇబ్బంది పెడుతది. లేదా దాన్ని బాగా ఇబ్బంది కలిగించే వాతావరణాన్ని కలిగిస్తది. అలాగే ఇప్పుడు మీకు ఏదైతే ఆహ్, ఆ స్మెల్ వల్లనే బాడీలో అన్ని చేంజెస్ వచ్చాయి. జస్ట్ ఒక స్మెల్ చూసినందుకే మనకి బాడీలో చేంజెస్ వచ్చాయి. అంటే అర్థం ఏంటి? సో, ఇంకా ఆలోచించండి మీరే. సో, బాడీలో అంత బయోకెమిస్ట్రీ మారిపోయింది. ఒక స్మెల్ చూడడం వల్లనే బాడీలో బయోకెమిస్ట్రీ మొత్తం మారిపోయింది. సో, ఇంక మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది గదా! అలాగే మనం జాగ్రత్తగా ఈ ఆహారాన్ని దేన్ని కూడా మనము ఫస్ట్ ద్వేషించకూడదు. మీరు తినకపోతే నష్టం లేదు. అలాగని జెప్పేసి 24 గంటలు దాన్ని ద్వేషించాల్సిన అవసరం లేదు. అది మనం తినకపోతే తినొద్దు ఓకే. కానీ దాన్ని ద్వేషించకండి. ఎప్పుడైతే ద్వేషిస్తారో మన బాడీలో ఆ కెమికల్ రియాక్షన్స్ అనేటివి జరుగుతాయి. అవి ఏవైతే ప్రొడ్యూస్ అవుతాయో బాడీలో ఆ కెమికల్స్ మన శరీరాన్ని ఇబ్బంది కలిగిస్తాయి. అవి పోవడానికి కనీసం 1, 2 డేస్ టైం పడుతది. లేదా అది మీరు రొటీన్‌లో మరలా మరలా ద్వేషిస్తూ ఉన్నారనుకోండి, మీ బాడీ దానికి మొత్తం బాడీలో అంతా కూడా ఒక చెత్తలాగా తయారైపోతది. సో, తర్వాత తర్వాత సిట్యుయేషన్స్ ఎలా అవుతాయి? మెడికేషన్ కూడా మనకి పనిచేసే ఉద్దేశం అంటే పని చేయకపోవడం అనేది జరుగుతుందనమాట. సో, ఇలా మనం ఈ ఎమోషన్స్‌ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ వాటిల్ని కొంచెం
ఒక పద్ధతిలో ఉంచుకొని మన ఆహారాన్ని జాగ్రత్తగా తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం.